నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే గుంటూరుకు చెందినటువంటి పాస్టర్ ఆనంద్ విషయంలో సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇచ్చిందో, ఆ తీర్పు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైతే దళిత క్రైస్తవులుగా పిలుపడేటువంటి వారు నానా హంగామా చేసి ఇటు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి కులాల మధ్య కూడా వివాదాలు పుట్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంతకీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సబబేనా? దానివల్ల ఎవరైతే దళిత హిందువులు ఉన్నారో వారికి నష్టం జరుగుతుందా, లాభం జరుగుతున్నటువంటి పూర్తి విషయాలు మనతో చెప్పడానికి మురళి గారు ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు పాస్టర్ ఆనంద్ విషయంలో తీర్పిచ్చిందో, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీరు చూశారు. దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? అసలు ఇలాంటి తీర్పులు ఇప్పటికీ దేశంలో 1950 రాష్ట్రపతి ఆర్డర్ లేకపోతే కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అంటారు, ఆ తర్వాతనే ఇవన్నీ కదా సమస్యలు. అప్పటి నుంచి ఆర్డర్ ఉంది, ఇది రాష్ట్రపతి ఆర్డర్ ఉంది, దాని ప్రకారమే కోర్టులు తీర్పులు ఇచ్చాయి. ఇప్పటికీ నేను అనుకుంటే ఒక 100 తీర్పులు ఇచ్చాయి. అంటే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొంతమంది కార్పొరేటర్లు, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మీ సర్టిఫికేట్ చెల్లదు, మీరు కన్వర్ట్ అయ్యారు, కన్వర్ట్ అయినట్టు ప్రూఫ్ ఉంటే మాత్రం అతని యొక్క ఉద్యోగం పోతుంది. ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీ ఉంటే అది కూడా పోతుంది, ఇవన్నీ పోతాయి. ఇది ఈ 60-70 ఏళ్లలో ఇలాంటి తీర్పులు చాలా వచ్చాయి. ఇది ఫస్ట్ టైం కాదు. దీంట్లో కొత్తదనం ఏముంది అంటే డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు కన్వర్ట్ అయిన వానికి హిందూ అనే చెప్పుకుంటుంటాడు, డౌట్స్ ఉంటాయి. ఈ డౌటే లేదు. ఈయన ఏమంటున్నాడు, ఈయన పాస్టరు, ప్రాక్టీసింగ్ పాస్టరు, అక్కడ ఆయన ఇవన్నీ కూడా ఆయన లెసన్స్ అవి పాఠాలు చెప్తూ ఉంటాడు చర్చిలో. మరి ఆయనకే స్వయంగా సమస్య వస్తే రాజిరెడ్డి అనే వ్యక్తి ల్యాండ్ ఇష్యూ కూడా ఏంది, ఆ రాజిరెడ్డి ల్యాండ్లో చర్చ్ కట్టిండ్రు వీళ్ళు. ఊరికే కాదు, ఇది వైఎస్ఆర్ పార్టీ ఏం చేసిందంటే కట్టుకోండి బాబు అని చెప్పింది. చర్చికి అనుమతులు ఉండాలి కదా, ఏ అనుమతులు లేవు. మరి రాజిరెడ్డి కేసు వేసిండు. కేసు వేస్తే ఉల్టా అట్రాసిటీ కేసు వేస్తాడు. ఎవరు వేస్తాడు? పాస్టర్ వేస్తాడు. ఒక క్రిస్టియన్ పాస్టర్ వచ్చి ఈయన మీద నన్ను దళితుడని తిట్టాడు, ఎస్సీ అని తిట్టాడు, మాలమాదిగా అని తిట్టాడు అని కేసు వేస్తాడు. అంటే సిగ్గు శరం ఏమి ఉండదా మనుషులకు? నేను పాస్టర్లు అనే సోయి కూడా ఉండదా? హైకోర్టుకు పోతే హైకోర్టు కొట్టిపడాల్సిందే. నువ్వు పాస్టర్ అన్న అంటున్నావు, నువ్వు క్రిస్టియన్ అంటున్నావు అంటే నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది సార్ అని. వాడు ఇచ్చినాడో దొంగ ఇచ్చిండు, నీకన్నా ఇది ఉండాలి కదా. హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది, చలో అని కొట్టేసింది. సుప్రీంకోర్టు పోతాడు ఆయన. సుప్రీంకోర్టు కూడా బుద్ధి చెప్పింది. సుప్రీంకోర్టు బుద్ధి చెప్పింది అంటే అర్థం ఏంటంటే, అంబేద్కర్ మహాశయుడు బుద్ధి చెప్పాడు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ మహాశయుడే ఇది రాశాడు. కొంతమంది అంటున్నారు 1950 ఆర్డరు ఎవరు రాష్ట్రపతి ఒక ఆయన లేకపోతే వాళ్ళు బ్రాహ్మణ్స్ కనుక ఇచ్చారు. బ్రాహ్మణ్స్ ఏంది, న్యాయశాఖ మంత్రి అంబేద్కర్. అంబేద్కర్కు స్పష్టమైన అవగాహన ఉంది ఈ దేశం గురించి. కనుక పరాయి మతాలు, క్రైస్తవము లేకపోతే ఇస్లాం, ఈ రెండు కూడా మనకు తెలియదా? అంబేద్కర్ చెప్పాలనా? 800 ఏళ్ళు ఈ దేశాన్ని ఆక్రమించారు మొఘళ్ళు, వీళ్ళంతా కూడా. భారతీయులకు తెలియదా ఈ విషయం? 200 ఏళ్ళు వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి కబ్జా చేశారు కదా, వీళ్ళే కదా. ఇస్లాం అంటే క్రిస్టియన్స్ అంటే ఎవరు వీళ్ళు? వాళ్ళు వచ్చి ఈ మతాన్ని ఈడబెట్టి మన మీద రుద్ది వాళ్ళు పోయినా కూడా ఇప్పటికీ దరిద్రము మనం అనుభవించాలా? అంటే ఇక్కడ హిందూ దేశం కాదా ఇది? హిందువులు బతకొద్దా? మీరు ఉల్టా మాట్లాడుతున్నారు. అందుకే నేను దళిత సోదరులకు, ఎవరైతే మీరు మతం మారినరో మీకు అందరికీ నా విజ్ఞప్తి ఏంటి అంటే, వాళ్ళ ఉచ్చులో మీరు పడకండి. మీతోటి దశమ భాగం లాక్కొని బ్రతికేటోళ్ళు అగ్రవర్ణాల హిందువులు క్రిస్టియానిటీలో ఉన్నారు. పాస్టర్లు అందరూ వాళ్ళే తింటున్నారు, ఫారిన్ ఫండ్స్ తింటున్నారు. నువ్వు దళితుడు, నీకు ఏమొచ్చింది? వాళ్ళకి పోతే వచ్చింది ఏంది, మనకు పోయింది ఏంది? ఈడ అన్యాయం జరిగింది, కుల వివక్ష ఉండే వేస్తే హిందూ సోదరుడే నిన్ను దూరం పెట్టే, ఊరికి దూరం పెట్టే, గుడికి దూరం పెట్టే. అదే వాడు గుంజీలు తీసి లేదురా తప్పు జరిగింది, నేను ఇప్పటి నుంచి నేను సరిదిద్దుకుంటా అని రిజర్వేషన్ ఇచ్చిండు. హిందువు ఇచ్చాడు. ఇప్పటికి కూడా నువ్వు 22%, 23% ఎస్సీ ఎస్టీలకు పోతే బీసీలకు ఎంత వస్తుంది? 27% ఎందుకు వస్తుంది? బీసీలు 50% ఉన్నారు. మరి బీసీలు హిందువులు కదా, వాళ్ళు పోగొట్టుకుంటున్నారు కదా. నీ జనాభా పెరిగితే నువ్వు 14%, 15% ఉండే ఒకప్పుడు, ఇప్పుడు 18% అయింది. జనాభా పెరిగితే ఇంకా పెరుగుతుంది. పెరిగితే ఎవరికి తగ్గుతుంది? బీసీలకు తగ్గుతుంది. మరి ఎవరు వీళ్ళంతా హిందువులు కదా నీకు ఇస్తున్నది? వాడు వచ్చి ఇస్తున్నాడా? చర్చ వచ్చి నీకు రిజర్వేషన్ ఇస్తుందా? మీరు ఒకటి, మొత్తం ఈ దేశంలో లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ అనేది ఒకటి ఉంది. వామపక్ష దుర్మార్గులు ఈ దేశంలో ఉన్నారు. వాళ్ళు ఈ దేశం మీద ఈ యొక్క నరేటివ్స్ తయారు చేస్తున్నారు. హిందువులు మిమ్మల్ని మర్యాద ఇవ్వరు, క్రిస్టియానిటీకి పోనివ్వరు. ఎవరు? ఈ హరగోపాల్ అనేటోడు ముసలోడు
మాట్లాడుతున్నాడు. ఏది ఎవరు నువ్వు హిందువు కాదా? నీకు బాధ్యత లేదా? హిందూ సమాజం మరి రిజర్వేషన్ ఇచ్చింది కదా, నీకు తెలియదా? పోనీయర్ ఎవరు పట్టుకున్నారా? ఎవడన్నా పోయేటోళ్ళు ఎంతమంది పోయినరు? ఎంతమంది మత మార్పిడి చేసుకున్నారు? పోయేటోళ్ళు పోయినరు, ఉన్నోళ్ళే ఉన్నారు. మర్యాద కోసమే రిజర్వేషన్ ఏర్పాటు చేసింది, రాజ్యాంగం ఒప్పుకున్నది. కనుక దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పటికి కూడా నా దళిత సోదరులు, ఇది మన ఇంటి సమస్య. మీరు ఆ చర్చ్ నడిపే ఉద్యమాలకు మీరు దయచేసి వెళ్ళకండి. మీరు మాతో కలిసి వచ్చేసేయండి. మీ రిజర్వేషన్ ఎక్కడ పోదు, మేమే కాపాడుకుంటాం. మీరు దళితులైన వాళ్ళకి ఎవరికైనా సరే, మీరు క్రైస్తవుగా మారినంత మాత్రాన భయపడాల్సింది లేదు. మీరు చర్చ్ వెంట వెళ్ళకండి. ఇప్పటికైనా సరే ఇంట్లో యేసు ప్రభువుని పెట్టుకొని పూజ చేసుకోండి, ఎవడొద్దన్నాడు మిమ్మల్ని అంత అభిమానం ఉంటే. కనుక చర్చ్ గుప్పిట్లోకి మీరు వెళ్ళొద్దు. హిందూ సమాజం మీతో కలిసి ఉంటుంది. మీ రిజర్వేషన్స్ కొనసాగుతాయి. ఎవడు అవసరం లేదు, ఏ ఉద్యమం అవసరం లేదు మనకు. సార్, ఇది వాళ్ళు అంటున్నారు, కొంతమంది క్రిస్టియన్స్ అంటున్నారు బౌద్ధులకు రిజర్వేషన్ ఇస్తున్నారు, జైన్లకు రిజర్వేషన్ ఇస్తున్నారు, కానీ మేము హిందూ దేశంలోనే పుట్టాం కదా, భారతదేశంలో పుట్టాం కదా, మాకెందుకు రిజర్వేషన్ ఇవ్వరని చెప్పి. మీరు పుట్టినరు అని మీరు ఎంచుకున్న మతాలు పుట్టలేదు. ఇవి ఈ దేశానికి వెళ్ళనికి వచ్చినాయి. అవి క్రిస్టియానిటీ ఎందుకు కొరకు వచ్చింది? కొంపలు ముంచడానికి వచ్చింది. ఇక్కడ ఇస్లాం ఎందుకు వచ్చింది? 800 ఏళ్ళు. ఎవరు వీళ్ళంతా? కూడా మనోళ్ళే. వీళ్ళంతా ముస్లిం మనోళ్ళు కాదా? ఇన్నే పుట్టినరు, ఇన్నే పెరిగినారు. కానీ మతం మనది కాదు కదా. అందుకే కదా దేశాన్ని ముక్కలు చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కండ్ల ముందల ముక్కలైంది కదా. ఎన్ని ముక్కలు చేస్తారు? చర్చలు ఏం చేస్తున్నాయి ఇప్పుడు? నాగాలాండ్, మిజోరాం, మణిపూర్ అని కొట్టుకుపోనికే ప్లాన్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ దుర్మార్గం ఈ దేశం మీద నడుస్తుంది. ఇది రిజర్వేషన్ సమస్య కాదు. అందుకే అమాయకులైన నా యొక్క దళిత సోదరులు క్రైస్తవాన్ని స్వీకరిస్తే మీరు, నేనేం అభ్యంతరం లేదు, స్వీకరించండి. యేసు ప్రభువునే మొక్కండి. మేము కూడా వస్తాం, మీ ఇంట్లో యేసు ప్రభు పూజలు చేస్తాం. ఆ చర్చ్కు పోకండి, చర్చ్ ఉచ్చులో పడకండి, చర్చ్ ఉద్యమాలను మీరు సపోర్ట్ చేయకండి. మీ రిజర్వేషన్ మీరు బాజాప్తా నడుపుకోండి. ఏ హిందువు మీకు ఆబ్జెక్షన్ చేయరు. మీరు కావాలంటే హిందుత్వంలోకి రండి, మీకు రెడ్ కార్పెట్ వెల్కమ్ చేస్తాం, మీకు స్వాగతం పలుకుతాం, మీకు పూర్తి మర్యాద ఇస్తాం మేము. అయితే సార్, కొంతమంది అంటున్నారు ఈ క్రైస్తవ మిషనరీస్ వచ్చిన తర్వాతే ఈ అణగారినటువంటి మేము వర్ణ వివక్షకు గురైనటువంటి మాకు ఈ ఎడ్యుకేషన్ ఇచ్చారు, మమ్మల్ని హక్కులు చేర్చుకొని మమ్మల్ని ప్రయోజకులను చేశారు, అందుకే మేము క్రిస్టియానిటీకి వెళ్ళాం, దాంట్లో మా తప్పేముంది, ఎందుకు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు? నేను ముందే అంటున్నా, మీ తప్పే లేదని అంటున్నా కదా. మీరు మంచోళ్ళు, అమాయకులు. ఎందుకంటే మా దళితులు కనుక మీరు అరే చిన్న పిల్లాడైనా చాక్లెట్ ఇస్తే పోడా? మరి ఏం గతి లేని వాళ్ళం మనం, తినీకే గతి లేని వాళ్ళం. వాడు వచ్చి స్కూల్లో చదువుకో, మా స్కూల్లో ఫ్రీగా చదువుతా అంటే చదవమా? పోతాము. హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తే పోరా? కానీ ఇవన్నీ చేసింది ఎందుకు? ఫైనల్గా ముక్తాడేసి లాక్కపోనికేనే. లవ్ జిహాద్ లాంటిదే ఇది కూడా. లవ్ జిహాద్ ప్రేమించినా, నీకు అది ఇచ్చినా, పూలు ఇచ్చా, పండ్లు ఇస్తాడు, వాడు పిల్లని ఎత్తుకపోతాడు, మంచిగా చూసుకుంటాడా? తీసుకుపోయినాక దాన్ని ఏం చేయాలన్నా అది చేస్తాడు, ఇంకో పెళ్లి చేసుకుంటాడు వాడు. ఇది కూడా అటువంటిదే. అందుకని అంటే మీరు పోయింది తప్పు కాదు, పోయినంత మాత్రాన కొంపలేం మునగలేదు. కానీ మీరు వాళ్ళ పక్షాన నిలబడితే మాత్రం అది ప్రమాదం అవుతుంది. వాళ్ళ పక్షాన నిలబడే అవసరం లేదు. 10% భాగం కూడా వాళ్ళకి ఇవ్వద్దు దయచేసి. ఇంకా ఇక్కడ కావాలంటే మేమే ఇస్తాం, ఆ హిందూ సమాజం మీకు ఇస్తుంది. కనుక అప్పుడు ఇదేది స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ సహకారం ఉన్నది. అక్కడ నుంచి ఫండ్స్ వచ్చినాయి, మీకు హాస్పిటల్ పెట్టినరు, స్కూళ్ళు పెట్టినరు, అన్ని పెట్టినరు. ఇప్పుడు ఏడ ఉన్నాయి? అన్నీ పోతున్నాయి, వాళ్ళ అన్నీ కూడా బంద్ అవుతున్నాయి. అక్కడ నుంచి ఫండ్స్ కూడా బంద్ అయినాయి. ఇవన్నీ ఎన్నో దేశాలను కబ్జా పెట్టినరు, మన భారతదేశమే కాదు. వాళ్ళు మీకు 100 లిస్ట్ ఇస్తాను నేను. కనుక మీరు ఆ ఉచ్చులో మీరు ఎందుకు పడతారు? ఈ దేశాన్ని ఎందుకు ముక్కలు చేస్తారు? ముస్లింలు చేసింది సరిపోదా? మళ్ళీ మీరు కూడా చేయాలనా? మీరు యేసు ప్రభుని నమ్మితే నమ్మండి తప్పకుండా, కానీ మా ఇంట్లో పూజలు చేసుకోండి. శత్రువులుగా అయిపోతున్నారు. చర్చికి పోయి రాగానే ఇంట్లో ఉన్న సొంత అక్కజలంలో వాళ్ళు బొట్లు దూడు చేస్తారు, లేకపోతే ఇంట్లోకి వస్తే రానియరు, మీరు సైతాన్లు అంటారు, యేసు ప్రభు ఒక్కడే దేవుడు అంటాడు. ఇది ఎక్కడి కథ? ఎప్పుడైనా మన దగ్గర ఉంది? ఎల్లమ్మ పూజ చేసినారు, మల్లమ్మ చేసిన యేసు అదేది హనుమంతుని పూజ చేసినారు. ఏ దేవునైనా పూజించే ఫ్రీడమ్ మన దగ్గర ఉంది, ఆడ ఉందా? ఒకడే అల్లానన్నా ఒకడే, జేసస్ క్రీస్తు అన్న ఒకడే. ఇంకో దగ్గరికి పోతే వాడు సైతాను, భూతము, దయ్యము. ఇది కదా చేస్తున్నది. నీ ఇంట్లోనే నీకు చిచ్చు పెట్టి మనల్ని విడగొడుతూ ఉంటే ఇది అర్థమవుతలేదా? కనుక అవసరం లేదా అనేది మనం చెప్పేది. రిజర్వేషన్స్ ఎక్కడ పోవు. కన్వర్టెడ్ మొత్తం దళితులు అందరూ కూడా భయపడే ప్రశ్నే లేదు, భయపడే అవసరమే లేదు. మీ రిజర్వేషన్స్ మీకు కొనసాగుతాయి, కానీ చర్చ్ కుట్రలో భాగం కాకూడదు.